నమస్కారం. శ్రావణ మాసం అనగానే తెలుగు లోగిళ్లలో పండుగ సందడి నెలకొంటుంది. ఈ మాసంలో ఎంతో ప్రాముఖ్యత గల పండుగ వరలక్ష్మి వ్రతం. శ్రావణ సోమవారం పరమశివుడికి ప్రత్యేక పూజలు, మంగళవారం రోజున మంగళగౌరి వ్రతం, నాగపంచమి, గరుడ పంచమి, పౌర్ణమికి రక్షాబంధన్, శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం, ఇలా ఇంకా ఎన్నో పండుగలను నిర్వహించుకుంటారు. ఇప్పటికే నాగపంచమి, మంగళగౌరి వ్రతాలు ఘనంగా ముగిశాయి. దీని తర్వాత వచ్చే ముఖ్యమైన పండుగల్లో వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అష్టలక్ష్ముల్లో వరాలిచ్చే వరలక్ష్మిని శ్రావణ శుక్రవారం రోజున ప్రత్యేకంగా పూజిస్తారు. తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కుటుంబ జీవితంలో సంతోషం, మాంగళ్య బలం, ఐశ్వర్యం లభిస్తాయని నమ్ముతారు. అయితే మొదటి శుక్రవారం వీలు కాని వారు మిగిలిన శుక్రవారాల్లో కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు చెబుతుంటారు. ఈ ఏడాదిలో ఈసారి ఏకంగా 5 శ్రావణ శుక్రవారాలు రావటం కూడా చాలా విశేషం. శ్రావణ మాసం హిందువులకు ఎంతో విశిష్టమైంది. చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాల్లో 5వ మాసం శ్రావణ మాసం. పౌర్ణమి తిథి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటారు కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. అలాగే శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం కూడా శ్రావణ నక్షత్రం కాబట్టి శ్రావణ మాసం అత్యంత పరమ పవిత్రమైన మాసంగా చెబుతారు. ఈ మాసంలో చేసే పూజలు ఎంతో విశిష్టమైన ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు. దేవతలకు అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం. మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయటం వల్ల దీర్ఘ సుమంగళి ప్రాప్తంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పెద్దలు చెబుతున్నారు. వరలక్ష్మి వ్రతానికి పరమాన్నం, పూర్ణం, బూరెలు, పులిహోర, అల్లం గారెలు, రవ్వ కేసరి లాంటి ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు. తిథులతో కూడా సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో పూజలు, పండుగలు చేసే మాసం ఈ శ్రావణ మాసం మాత్రమే. అందుకే దీన్ని అత్యంత శుభప్రదమైన మాసంగా భావిస్తారు. మరి ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టత, అసలు ఈ పూజా కార్యక్రమం ఏ విధంగా చేయాలి, ఆ రోజు చేయాల్సినవేంటి, చేయకూడని పనులేంటి, వీటన్నింటి గురించి మనం తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడేందుకు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హరి రఘుప్రియ గారు. నమస్తే మేడం. నమస్తే. అలాగే మనకు అందుబాటులో జాయిన్ అవుతున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కేవీఆర్ శాస్త్రి గారు. గురుగారు నమస్తే అండి. నమస్కారం తల్లి, పరమేశ్వర. అలాగే ముందుగా ప్రియ గారు, అంటే ఈ శ్రావణ మాసం అంటేనే పండుగల మాసం, పరమ పవిత్రమైన మాసంగా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా లేడీస్ అందరికీ ఎంతో ఇష్టమైన పండుగ అంటే వరలక్ష్మి వ్రతం అని చెప్పుకోవాలి. అసలు ముందుగా బేసిక్ గా అసలు ఈ వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏంటి, విశిష్టత ఏంటి, ఎందుకు మనం చేసుకోవాలంటారు? తప్పకుండా. శ్రీమాత్రే నమః, శ్రీ మహాలక్ష్మి నమః. అది మనకి మీరు అన్నట్టుగా ఈ శ్రావణ మాసం అనేది ప్రత్యేకంగా స్త్రీల కోసమే కేటాయించబడింది. ఇది పవిత్రమైన మాసము. అన్ని మాసాల్లోకి శ్రావణ మాసం అనేటప్పటికీ ఒక ఆధ్యాత్మికతతో పాటు ఒక కళ కూడా ఆపాదించబడుతుంది. ప్రతి ఇల్లు లక్ష్మీ అమ్మవారి స్థానమా అన్నట్టుగా అలంకరణతో ఉంటుంది. పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు, నవవధువుల యొక్క వ్రతాలు, నోములతో కూడా ప్రతి ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. అయితే ఈ మాసం మనకి ప్రత్యేకత దేనికి అంటే, కొత్తగా పెళ్ళైన స్త్రీలకు, చిన్నపిల్లలకు పుట్టింటి నుంచి నోములు నోపించి అత్తవారింటికి పంపిస్తారు. ఈ నోములు దేనికి? అసలు ఏది చేసినా, ఆ స్త్రీలు ఏది చేసినా దేనికోసము? ఐశ్వర్యము, సంపద, కుటుంబ క్షేమము, శ్రేయస్సు. పెళ్ళైన స్త్రీలు భర్త మాంగళ్యం కోసము, ఆయుష్, ఆరోగ్యాల కోసము, ఇంకా ఒకటేంటి, ప్రతిదీ మనకి కావాలి అని స్త్రీల కోసమే ప్రత్యేకంగా కేటాయించబడినటువంటి ఆధ్యాత్మికమైన మాసము శ్రావణ మాసం అన్నమాట. ఈ శ్రావణ మాసంలో శుక్రవారానికి, మంగళవారానికే కాకుండా సోమవారానికి, శనివారానికి కూడా ప్రత్యేకత ఏర్పడింది. ఈ శ్రావణ మాసంలో మనకి సోమవారం రోజు శివుణ్ణి కనుక ప్రత్యేకంగా పూజ చేసినట్టయితే, శివుడికి ఇష్టమైన మాసం ఈ మాసము. అంటే మనము ఏమనుకుంటారు, జనరల్గా అందరూ కార్తీక మాసం శివుడికి ఇష్టం అనుకుంటారు. కార్తీక మాసం కన్నా శివకేశవులకి ఇష్టమైన మాసము ఈ శ్రావణ మాసము. ఎందుకంటే మనకి క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు ఆ హాలాహలం ఉద్భవించిందనమాట. ఎందుకు ఈ శ్రావణ మాసంలోనే స్త్రీలు తమ మాంగళ్యం గట్టితనం కోసం లేదా మాంగళ్యం కోసం, సౌభాగ్యం కోసం పూజలు చేస్తారు అంటే, ఆ హాలాహలం ఉద్భవించినప్పుడు దేవతలందరూ మిగతా అన్నీ తీసేసుకున్నారు. ఉచ్చైశ్రవం కానీ, కల్పవృక్షం కానీ, కామధేనువు కానీ, ఇలా అన్ని అమృతాలు అన్నీ తీసేసుకున్నారు. కానీ వచ్చినటువంటి హాలాహలాన్ని, విషాన్ని ఎవరు స్వీకరించాలి? అప్పుడు ఆ శివుడు
పార్వతీ అమ్మవారి యొక్క అనుమతితో ఆ హలహలాన్ని స్వీకరించారు. ఆ పార్వతీ అమ్మవారికి గట్టి నమ్మకం ఏంటి? నా మంగళ్యం గట్టిగా ఉంటుంది అన్న నమ్మకంతో ఆ తల్లి శివుడిని స్వీకరించమని చెప్పిందనమాట. అందుకని ఏ స్త్రీ అయితే తన మాంగళ్యం గట్టిగా ఉండాలి, మాంగళ్యం అంటే భర్త క్షేమంతో ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి, తన కుటుంబం క్షేమంగా ఉండాలి, అష్టైశ్వర్యాలు కలగాలి, శ్రేయస్సు, సంపద, ఇలాగా ప్రతిదీ కలిగేది, ప్రతిదీ వనగూరేది ఈ మాసమే. మనకి పార్వతీ అమ్మవారు వరం కూడా ఇచ్చింది. అలాగే అంటే వరలక్ష్మి అమ్మవారు, గౌరీమాతగా మనం పూజ చేస్తాం పార్వతీని. మన లక్ష్మీదేవి వరలక్ష్మి వ్రతంలో మహాలక్ష్మిని కూడా మనం పూజ చేస్తాము. ఇది కుబేర సహిత కొంతమంది చేస్తారు ప్రాంతీయతను బట్టి. అమ్మవారి లక్ష్మీ అమ్మవారిని పూజ చేస్తారు కొన్ని ప్రాంతాలలో బట్టి. ఇది శ్రావణ మాసం అంటే అత్యంత విశేషమైన మాసం. తెలుగు మాసాలలో 5వ మాసం. ఇందాక అన్నట్టుగా శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి మాసం కాబట్టి శ్రవణ మాసం అన్నమాట. అలాగేనండి. శాస్త్రి గారు, అంటే ఈ వరలక్ష్మి వ్రతం అన్నది మామూలుగా ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు ముందు చేస్తారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ ఈసారి 2వ శుక్రవారం ఈ వరలక్ష్మి వ్రతంని చేసుకుంటూ ఉన్నారు. అంటే అసలు దీని వెనక ఉన్న ఆంతర్యం ఏంటండి? అసలు ఆ రోజు ఏం చేయాలి మనం? తప్పకుండా. శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమోస్తుతే. అసలు మాసాలలో అత్యంత విశేషమైన మాసం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం స్నానము, దానము, పూజ, హోమము, అభిషేకము, ఏ చిన్న క్రతువు చేసినా చాలా విశేషంతో కూడుకున్నది. మనకి కొన్ని విశేషమైనటువంటి మాసాలు చెప్పారు. అందున కార్తీక మాసము శివుడికి పరమ ప్రీతిది. ఈ శ్రావణ మాసంలో నారాయణు లక్ష్మీనారాయణులకు ప్రీతి. దాంతోపాటే శివకేశవులకు అభేదం లేదు కాబట్టి శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, ఇద్దరికి అభేదం లేదు కాబట్టి ఇద్దరికీ కూడా ఇష్టమైనటువంటి మాసము విశేషంగా శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు మనకు ప్రారంభిస్తుంది. అంటే ఇక్కడ ఒక చిన్న మనకందరికీ కూడా మన వీక్షక దేవుళ్ళందరికీ కూడా ఒక విషయం ఏంటంటే, శ్రావణ మాసం ప్రారంభం నుంచి మొదలుకొని అమావాస్య వరకు విశేషమైనటువంటిది, అందులో మార్పు లేదు. శ్రావణ మాసంలో ఉత్తర భారతంలో కూడా చాలా విశేషంగా వాళ్ళు అనేకమైన దక్షిణాదిన మనకు ఈ ప్రాంతం అంతా కూడా కార్తీక మాసాన్ని చాలా విశేషంగా పాటిస్తుంటారు. ఈ శ్రావణ మాసం సోమవారం రోజున పరమేశ్వరుడికి అభిషేకం చేయటము, అలాగే మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేస్తుంటారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చేటువంటి 4 శుక్రవారాలు పరమ పవిత్రమైనటువంటి మాసాలు. అందున పౌర్ణమి ముందు చారుమతి అనేటువంటి ఒక స్త్రీ అమ్మవారి స్వప్న రూపంలో దర్శించి, అంటే మనకు రేపటి రోజు అందరం మనం కథ వింటాం కాబట్టి అసలు శ్రావణ శుక్రవారం రోజు ఏం చెయ్యాలి, ఎవరికి అమ్మవారు దర్శనమిస్తారు, ఎవరి ఇంట స్థిర లక్ష్మి ఉంటుంది అనేది ఋషి ప్రోక్తంగా చూస్తే కనుక మొట్టమొదటగా అసలు శ్రావణ మాసం మొత్తం అంతా కూడా స్త్రీ దేని మీద ఆధారపడి ఉంటుందంటే తన 5వ తనం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే పూర్వకాలంలో ఒక నానుడి ఉండేదన్నమాట. అంటే ఒక ఇల్లాను చూస్తే, ఒక ఇంటిని చూడాలి అన్నప్పుడు ఒక ఇల్లాను చూస్తే చెప్పొచ్చట. ఒక ఇల్లాలతో మాట్లాడితే ఆ ఇల్లు ఎలాంటిది, ఆ ఇంటికి వెళ్ళవచ్చా, భోజనం చేయవచ్చా అని చెప్పేవారట. భోజనానికి కూర్చున్నప్పుడు వడ్డనను బట్టి అక్కడ మొత్తం కూడా చెప్పేవాడు ఋషులు, అంత గొప్ప దార్శనికులు. అందున ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటువంటి 2వ శుక్రవారం రోజున చారుమతీదేవి తన భర్త సేవ, తన అత్తామామ సేవ, ఆడపడుచు సేవ, ఇంతమంది సేవ చేసుకుంటూ ఆ యొక్క అందరి తలలో నాలుకలుంటూ కేవలం కుటుంబం కోసమే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆవిడ సేవ చేసుకుంటడం వల్ల స్వయంగా లక్ష్మీదేవి ఆమె యొక్క స్వప్నంలో దర్శనమిచ్చి, చారుమతి రేపు వచ్చేటువంటి శ్రావణ మాసంలో 5 వారాలు వచ్చినా ఎన్ని వారాలు వచ్చినా అమ్మవారు వేదంలో చెప్పిన మాట ఏంటి అంటే, పురాణంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం, రేపటి రోజు పౌర్ణమన్నా కూడా ఈ రోజు శుక్రవారం ఉన్న 2వ శుక్రవారం రోజు చారుమతి అమ్మవారు చెప్పిన విధానంగా వరలక్ష్మి వ్రతం చేయాలి. ఇక్కడ అందరికీ ఒక సందేహం వస్తుంది, 2వ వారం కుదరకపోవచ్చండి, మొదటి వారం చేసుకోవచ్చు, లేదు ఇంకా కుదరలేదు 3వ వారం, 4వ వారం, 4 వారాల్లో కూడా ఏ వారం అయినా కూడా శ్రావణ శుక్రవారం చేయవచ్చు, వరలక్ష్మి వ్రతం చేయవచ్చు. అసలు వరలక్ష్మి అంటే ఏంటి అంటే కనుక శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా. అమ్మవారిని మనం ప్రతినిత్యం ఆరాధించారు, 3 దేవతలని, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. వాక్కు బాగుండాలి, మనం మాట్లాడే విధానం
అంటే మన మాట ప్రపంచాన్ని కూడా అత్యాధునికంగా ఆధునీకరించే విధంగా ఉండాలి. మన మాట అందరి చేత మెప్పు పొందేలా ఉండాలి. ఆ శక్తి రావాలి అనుకున్నప్పుడు సరస్వతి అమ్మవారిని ఆరాధన చేయాలి. ఇక ఐశ్వర్యం అంటే కేవలం ఒక ధనమే కాదు, మంచి భోగం ఉండడము, అన్ని విధాల అనుకూలంగా ఉండడము, ఇవన్నీ కూడా లక్ష్మీ వల్ల, యోగక్షేమాల వల్ల జరుగుతాయి. పార్వతీ అమ్మవారు వీటన్నిటిని కూడా సంరక్షిస్తారు. కాబట్టి ఈ ముగ్గురిని ఆరాధన చేయమన్నారు. అందున ఈ శ్రావణ శుక్రవారం రోజున మొట్టమొదట చేయవలసింది ఏంటి అంటే శుభప్రదంగా లేచి, ప్రాతకాలం లేచి ఏ రోజైతే చేస్తారో, ఇందులో మీమాంస 5 శుక్రవారాలు వచ్చాయి కదండి, 3వ శుక్రవారం చేయాలి. ఇవన్నీ కూడా పనికిరానటువంటి అప్రస్తుతమైనటువంటి మాటలు. వేదం ఏం చెప్పిందో దాని ప్రకారంగా చేయాలి. అందులోకి అనేకమైనటువంటి స్వామీజీలు కావచ్చు, వాళ్ళ పీఠాలు కూడా నిర్ణయించారు. రేపటి రోజు శ్రావణ శుక్రవారం వీలైనంత వరకు ఎటువంటి ఇబ్బంది లేకపోతే, స్త్రీల కానీ కుటుంబంలో జాతాశౌచ మృతాశౌచాలు దోషాలు కానీ ఇంట్లో కానీ ఏ ఇబ్బందులు లేక ఆరోగ్యం బాగుండి చేసుకోగలిగిన వాళ్ళు రేపు 100కి 100% చేయడం ఉత్తమం. అందులో మార్పు లేదు. ప్రాతకాలం లేచి తలస్నానం చేసుకొని కొత్త వస్త్రాలు ధరించి శుభ్రంగా అమ్మవారికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకొని, లక్ష్మి అని ఎవరిని అన్నారంటే శుభప్రదంగా ఉండేవారిని. రేపటి రోజున కన్నీరు పెట్టరాదు. మొట్టమొదటి అమ్మవారు చెప్పిన విధానం పరుష వాక్కులతో మాట్లాడరాదు. కించిత్ భావన, అసలు ఇంకా చెప్పాలంటే వేదం చెప్పిన మాట ఏమంటే శ్రీర్మే భజదో ఆ లక్ష్మీర్మే నశ్యదో, ఆ ఇంట్లో లక్ష్మి నిలబలాడాలి అంటే కనుక శుచి శుభ్రతతో పాటు వాక్కు బాగుండాలట. అంటే ఆ ఇంట్లో ఉండేటువంటి ఇల్లాలది కావచ్చు, పురుషుడిది కావచ్చు, ఏదైనా వాక్కు బాగుండి దాన ధర్మం అనేటువంటి గుణం ఉన్న చోట లక్ష్మి ఉంటారట. అక్కడ లక్ష్మి కూడా అనేకమైన జ్యేష్ఠాదేవి లక్ష్మీలు కూడా అనేకంగా ఉంటారు. వరలక్ష్మి, మోక్షలక్ష్మి, జ్ఞానలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, గజలక్ష్మి. ఎందుకంటే ఒక మనిషికి ఏం కావాలో అవన్నీ కూడా అమ్మవారు ప్రసాదించారు. అందున వరహ, నువ్వు కోరుకున్నటువంటి కోరికను తీర్చే తల్లి కాబట్టి శుభ్రంగా స్నానం చేసి మంచి వస్త్రాలు చేసి, కేవలము ఆడంబరాల కోసం చెయ్యరాదు పూజ. గుర్తుపెట్టుకోండి, ఇది ఘంటాపదంగా చెప్తున్నాం. భక్తితో చెయ్యాలి, శ్రద్ధతో చెయ్యాలి, అమ్మవారిని తృప్తిగా చెయ్యాలి. దీనికి మనం ఒక ఉపమానం, మనకు ఒక 10 రూపాయలు ఏదైనా దానం చేస్తున్నాం అనుకోండి, ఒకడు 4 ఫోటోలు కొట్టి దాన్ని సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకుంటున్నాను అనుకోండి, మనకి ఎంత బాధ అనిపిస్తుంది. వీడు ఇచ్చే ఒక 10 రూపాయలు అట్టిపండుకి వీడు ఇంత సోషల్ మీడియా పబ్లిసిటీ. అమ్మవారు పబ్లిసిటీని ఇష్టపడరు. అమ్మవారికి రీల్స్ తోటో ఏదో అలంకారాలు, ముఖం చూసి వాయినాలు ఇవ్వటాలు, లేకపోతే ఇంకొక రకంగానో, ఇవన్నీ కూడా అమ్మవారు స్వీకరించరు. కేవలము మీ బాక్స్లో ఉన్నటువంటి స్వీట్లు అమ్మవారి ముందుకెళ్ళి తర్వాత మన కడుపులోకి వెళ్తాయి తప్ప అమ్మవారి ఒక్కనాటికి స్వీకరించరు. భక్తితో మనసా వాచా కర్మేణ యత్ పూజాం కుర్యాత్ తత్ ప్రసాదేన మహాలక్ష్మి స్థిరలక్ష్మీర్ భవేత్ అని వేదం చెప్పింది. నువ్వు మనసా వాచా కర్మతో శుద్ధితో, అమ్మవారు ఉన్నారు, నా కోరిక తీరుస్తారు, నాకు ఐశ్వర్యం ప్రసాదిస్తారు, భక్తితో చేయవలెను. భక్తితో కాకుండా ముఖం చూసి వాయినం ఇవ్వడము, కులం చూసి వాయినం ఇవ్వడము, మతం చూసి వాయినాలు ఇవ్వడం, ఉన్న వారికి ఒకలాగా లేని వారికి ఒకలాగా, మందికే కదా అని చెప్పేసి ఇలాంటివి లక్ష్మీదేవి శుచి లేని చోట, శుభ్రత లేని చోట, వాక్కు బాలేని చోట అమ్మవారు ఉండరు. మొట్టమొదటగా వరలక్ష్మి వ్రతం రోజు చేయవలసినటువంటి నియమం ఇది. ఇందులో ఎలాంటి మార్పు లేదు. భక్తితో చేయాలి. నా ఆవేదన, నా ఆర్తి అంతా కూడా అది. మీరు ఫోటోలు తీసుకోండి, వాటికి ఏ సంబంధము లేదు. కానీ పూజ జరుగుతున్నప్పుడు పూజ మీద శ్రద్ధ పెట్టండి. అమ్మవారు అక్కడ ఉన్నారు అన్న భావంతో శ్రద్ధగా చేయండి. గురుగారు, అంటే ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఈ మధ్య కాలంలో మనము చాలా చూస్తున్నామన్న, అంటే ఇంతకు ముందు చాలా భక్తి శ్రద్ధలతో చేసేవారు ఇప్పుడు శాస్త్రి గారు చెప్పినట్టు. కానీ ఈ మధ్య ఏమైపోయిందంటే అదొక పబ్లిసిటీ కోసం నేను ఇంత గ్రాండ్ గా చేసుకున్నానని అక్కడ భక్తి కన్నా కూడా ఈ చూయించుకోవడం అన్నది చాలా ఎక్కువైపోయింది. అది చాలా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. వైరస్ అని చెప్పొచ్చు. వైరల్ కన్నా ఇది వైరస్ గా ప్రణమించింది. ఒకళ్ళు చేస్తున్నారు, ఇంకోళ్ళు చేస్తున్నారు, ఇంకోళ్ళు. ఇందాక గురువు గారు చెప్తున్నట్టుగా ఆర్డర్లు పెట్టేసి అమ్మవారి ముందు పెద్ద షో చేస్తున్నారు. అందులో అలాంటి ఆయన చెప్పినట్టుగా ఒక్క ప్రసాదము అమ్మవారు తీసుకోదు. శుచిగా శుభ్రంగా మన ఇంట్లో వండినటువంటి ఇంత పాయసము అది కుదరకపోతే ఇంత బెల్లం ముక్కైనా ఆ తల్లి స్వీకరిస్తుంది.
పచ్చి పాలలో పంచదార వేసి అవును. పెట్టు, అమ్మవారు స్వీకరిస్తారు. తప్పకుండా లక్ష్మీ స్వీకరిస్తుంది. క్షీరసముద్ర రాజధనయాం, అమ్మవారు పచ్చి క్షీరసాగరంలో పుట్టారు అమ్మవారు. నిజంగా పాయసాలు, చిత్రాన్నాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పండగ వాతావరణ అట్మాస్ఫియర్ కోసం చెప్పారు తప్ప, నువ్వు మనస్సు శ్రద్ధతోటి పాలల్లో పంచదార వేసి పెట్టినా, బెల్లం ముక్క వేసి పెట్టినా అమ్మవారు స్వీకరిస్తారు. మళ్ళీ చెప్తున్నాను, ఆడంబరాలకు చేసేటువంటి పూజని ఒక్క నాటికి ఆవిడ స్వీకరించరు. నీ కిస్మత్ బాగుండి, నీ అదృష్టం బాగున్నంతసేపు నీకు ఐశ్వర్యం, కానీ ఒక్క రోజు తిరగబడ్డం మొదలు పెడితే మాత్రం నా రౌరవాది నరకం అనుభవిస్తారు. అందులో ఎలాంటి సందేహం. నిజంగానే అంటే ఏ దేవత గాని ఏ దేవుడు గాని అంటే ఇలా చేయండి నాకు ఇంత ఆడంబరాలు కావాలని చెప్పేసి అలా కాదు, సింపుల్ గా మనం కలశం పెట్టి మనకు తోచినంతగా మనం చేసినా కూడా చాలు. కానీ అనద్దుగానే కొంతమంది లేడీస్ ఇప్పుడు ఏంటంటే అమ్మవారి అలంకరణ కన్నా వారి సొంత అలంకరణ అన్నది చాలా ఎక్కువ అయిపోయింది. ఫస్ట్ ఇది ఫస్ట్ తగ్గించుకోవాలి. మనం పూజ చేసేటప్పుడు మంచి బట్ట, అసలు ఉండవలసినవి మెళ్ళల్లో ఉండట్లేదు, కాళ్ళకు ఉండట్లేదు, చేతికి నిండుగా గాజులు ఉండట్లేదు, మిగతావన్నీ ఉంటున్నాయి. అంటే మనం ఏం చేయాలనుకుంటున్నామో అక్కడ అది లోపించింది. ఏమి అంటే ఏది ఆర్భాటానికి పోదామనుకుంటున్నామో అది ఎక్కువైపోయింది. ఒకళ్ళని చూసి ఇప్పుడు చేసే పూజలన్నీ నిజంగా చెప్పాలంటే మనకే చిరాకు వస్తుంది తప్ప ఇంకా ఆ తల్లి స్వీకరిస్తుందని ఎక్కడ అనుకుంటాము. ఇక నుంచైనా మారి మీరు అమ్మవారికి చేస్తున్నారు అని అనుకోండి, అంతే తప్ప ఎవరి కోసమో పూజలు అనేది పెట్టుకోకండి. అలాంటి పూజలు స్వీకరించబడవు. అది శాస్త్రము చెప్పింది, పెద్ద పెద్ద పండితులు కూడా చెప్తున్నారు. ఈ సంవత్సరం నుంచైనా మీరు అమ్మవారి కోసం పూజ చేసుకోండి. సంపూర్ణ ఆరోగ్యంతోనూ మీరు ఏ కోరిక కోరుకుంటారో ఆ వరాలన్నీ తల్లి తప్పకుండా ఇస్తుంది. ఫోన్లు పక్కన పెట్టండి, మీడియాలు పక్కన పెట్టండి, అమ్మవారి ముందు శ్రద్ధగా కూర్చుని చక్కగా ఇంత కుంకుమ బొట్టు పెట్టుకోండి. నల్ల పూసలు, పుస్తెల్తాడు, చేతి నిండా గాజులు, తల నిండా పువ్వులు, సాక్షాత్ మీరే అమ్మవారిలాగా చక్కగా తయారయ్యి పూజ చేసుకోండి. ఇది మన కోసము అయినటువంటి పండగ ఇది. అలాగేనండి, అంటే అసలు ఈ పూజా విధానం అన్నది అనాదిగా వస్తున్న ఆచారం ఏంటి, ఏం చెప్తుంది? చాలా మంది ఆ రోజు ఉపవాసం ఉంటారు, ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి పూజ అయిపోయిన తర్వాత అప్పుడు తింటారు. అంటే అసలు ఏ విధంగా మనం లేచిన దగ్గర నుంచి ఏ విధంగా చేసుకోవాలి, ఇప్పుడు ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి? తప్పకుండా చాలా మంచి ప్రశ్నమ్మా. ముందు తెల్లవారుజామునే ఎవరైతే చేసుకుంటున్నారో ఆ ఇంటి గల ఇల్లాలు తెల్లవారుజామునే లేవాలి, బ్రహ్మముహూర్తంలో లేవాలి, తల స్నానం ఇంటిలపాది చేసుకోవాలి. దాంతోపాటు చక్కని బట్టలు, ఉతికిన బట్టలు, కొత్త బట్టల కోసం తాపత్రయపడద్దు. ఉన్నవాళ్ళు కట్టుకోండి, లేని వాళ్ళు బాధపడి అప్పులు తిప్పలు పడుతూ కొత్త బట్టల కోసం తాపత్రయపడద్దు. శుచి అయిన శుభ్రమైన బట్టతో పూజ కట్టుకుని పూజా స్థానాన్ని శుభ్రంగా ఆ గోమూత్రంతో కానీ గంగతో కానీ ఏది మాకు కుదరలేదు అని అనుకున్నప్పుడు చక్కగా పసుపు నీళ్లతో సంప్రోక్షణ చేసి అలంకరణ చేసుకుని అమ్మవారిని పీఠాన్ని మీకున్నంతలో మామిడి తోరణాలతో చక్కగా పువ్వులతో అలంకరణ చేసుకుని అమ్మవారి యొక్క సహస్రనామాలు ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక మీ ఆచార సంప్రదాయాలను బట్టి కొంతమంది వాయినాలు కూడా ఇస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాలలో వాయిన సంప్రదాయం ఉంటే వాయినాలు కూడా మీరు ఏర్పాటు చేసుకొని ఈ పూజా స్థానంలో అమ్మవారికి షోడశోపచారంతో చక్కగా పూజ చేసుకుని చేసినట్టయితే కనుక ఆ తల్లి సిరులు కులిపించే అవకాశం ఉంటుంది. ఇందాక గురువుగారు అన్నట్టు ముఖం చూసి వాయినాలు ఇస్తున్నారు, అది కూడా చాలా తప్పైన విషయము. మీరు చేసే వస్త్రధారణ కూడా ఇక్కడ ప్రముఖంగా చెప్పబడడం జరుగుతుంది. వస్త్రధారణ మిమ్మల్ని చూసి మీతో పాటు కూర్చున్న మీ పిల్లలు కూడా సంపూర్ణమైన వస్త్రధారణ వేసుకోండి, నిండైన వస్త్రధారణ వేసుకోండి. సగం సగం బట్టలతో కాకుండా నిండుగా వస్త్రధారణ వేసుకోండి. అది కాటన్ అవ్వచ్చు, మీ స్తోమత కొద్దీ పట్టు చీరైనా కావచ్చు. అలా చక్కగా కూర్చోండి, మీ కుటుంబంతో కూర్చుని పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా మనకి నైవేద్యాల విషయానికి వచ్చినట్టయితే కనుక నైవేద్యాలు కూడా మీ యథాశక్తి అమ్మవారికి సమర్పించే ప్రయత్నం చేసుకోండి. తర్వాత తోరాలు కట్టుకునేది ఇంకా ఒక్కొక్క సంప్రదాయాన్ని బట్టి, ప్రాంతీయతను బట్టి, మీకున్న ఆనవాయితీని బట్టి పూజ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆర్భాటాలకు కానీ ఎవరో చేస్తున్నారని కానీ అలా చేసుకుని మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకుని భక్తి శ్రద్ధ లేకుండా చేసే పూజ వృధా అవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాలమ్మా. వాళ్ళు చేస్తున్నారు, నేను చేయలేకపోతున్నానన్న బాధతో పూజ చేయడం వల్ల బాధ వేరు, భావన వేరు. కాబట్టి ఇక్కడ భావన ప్రధానము. నా ఎదురుకుండా నా అమ్మ తల్లి కూర్చునుంది అన్న భావన చేసి సంతృప్తితో పూజ చేసుకుంటే ఆ తల్లి ఎందుకు వరాలు ఇవ్వదు?
ఆ ఏకాగ్రతతోటి అలా ఆ విధంగా మనం పూజించినట్లయితేనే ఫలితాలు కలుగుతాయని చెప్తున్నారు. అలాగే శాస్త్రి గారు, ముఖ్యంగా ఈ పూజ అన్నది అసలు ఏ సమయంలో చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, ఇప్పుడు వాయినాలు ఆ రోజు ఇవ్వటం అన్నది ఎందుకు ముఖ్యమంటారు? అమ్మ, ఒకటి ఈ సందర్భంగా నేను యావత్ పండిత లోకానికి మొత్తం అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, అయ్యా దయచేసి నా అభ్యర్థన అనుకోండి, విన్నమం అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఏదనుకోండి, వరలక్ష్మి వ్రతాలకి, వినాయక చవితులకి, రాఖీ పౌర్ణమికి, కొన్ని పండగలకి ముహూర్త నిర్ణయం లేదండి. ఒకటి గుర్తు, అసలు ముహూర్తం లేదు. ఎందుకంటే ఈ టైంలో బాగుంది, ఈ టైంలో బాగుంది అని చెప్పడము సాధ్యపడని విషయం. ఇది రెండు విధాలుగా నేను చెప్పదలుచుకున్నాను, నాకేం మొహమాటం ఏం లేదు. ఒక పురోహితుడు ఒక వరలక్ష్మి వ్రతాన్ని ఒప్పుకున్నప్పుడు పూర్వకాలంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమానం వరకు చేసుకోమని శాస్త్రమే చెప్పింది, నా మాట కాదు. తర్వాత ఈ టైంలో చేయాలి, రాహుకాలంలో చేయాలి, ఇవన్నీ లేవండి. అసలు టైంతో సంబంధం లేదు. ఉదయం పూట నీకు వీలవుతుందా, ఒక బ్రాహ్మణ్ణి పెట్టి చేయించుకుంటున్నావా, ఆ బ్రాహ్మణుడి యొక్క సమయము మీ సమయాన్ని బట్టి 6:30కు వస్తే 7 గంటలకు వస్తే మీరు 7 గంటలకు అమ్మవారి పూజ చేసుకోండి. అవసర నైవేద్యం కింద పండో ఫలమో మీకు వీలైంది పెట్టుకొని తర్వాత మహానైవేదన పెట్టుకోండి. అమ్మవారి యొక్క పూజకి ప్రప్రథమంగా ఉండవలసింది మంత్రము, భక్తి, శ్రద్ధ, ఈ 3 ప్రాధాన్యత. ఈ 3 ప్రకారంగా చేసుకోండి. అంతేకానండి ఇది చేసుకోవాలి అది చేసుకోకూడదు అని నియమం లేదు. ఒకవేళ సాయంత్రం చేసుకునే వాళ్ళు పగలల్లా ఓపిక ఉండి ఉపవాసం ఉండగలము, పాలు తాగొచ్చండి, పూర్తి ఉపవాసం లేదు. ఇంకా ఉండలేక శరీరం రోగగ్రస్తమై పడిపోతుంది అంటే పండు ఫలం కూడా తీసుకోవచ్చు, దోషం లేదు. ఎందుకంటే శరీరం కలు ధర్మ సాధనము. పొద్దున్న లేస్తే మనం అనేకమైనటువంటి ఈ షుగర్లని, బీపీలని, ఇంకోటని బాధపడుతున్నాం. వాటిని ఇబ్బంది పడకుండా ఏదైనా డ్రింక్ లాంటిది తాగేసి, జ్యూస్ లాంటిది తాగి కూడా వ్రతం చేయవచ్చు. శరీరం ఆరోగ్యం పడిపోయే విధంగా చేయొద్దు. అలా అని బాగుండి ఓపిక ఉండి గురుగారు చెప్పారు, శాస్త్రి గారు చెప్పారు కదా అని చెప్పేసి అట్లా కాదు. శరీరం పడిపోతున్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు మాత్రమే నేను చెప్పిన ప్రస్తావన. ఉదయం పూట తొందరగా మనకైతే 7:30, 8, 9 గంటల ఆకలి కాదు. కాబట్టి ప్రాతకాలం లేచి శుభ్రంగా ఆవిడ చెప్పినట్టుగా, పెద్ద ఆవిడ చెప్పినట్టుగా ఇల్లంతా శుభ్రం చేసుకొని, ఆవిడ చెప్పిన పూజా విధాన ప్రకారంగా, ఆ తల్లి చెప్పిన విధానంగా శుభ్రంగా చేసుకొని, ఆ లక్ష్మీ అమ్మవారికి కలశం ఉంటే కలశం పెట్టుకోవచ్చు, కలశం లేకపోయినా ఒక ఫోటోనైనా పెట్టుకోవచ్చు, లేదా మీ దగ్గర ఉన్నటువంటి ఒక విగ్రహం ఏదైనా కూడా, ఏ భావన లేదండి, చలామణిలో ఉన్నటువంటి నాణ్యాన్నైనా కూడా పెట్టి పసుపు కొంచెం కుంకుమ వేసి మహాలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకొని, ఆ లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు చదువుకొని, మాకు ఇవన్నీ ఏమీ రావండి, మాకు ఏ ఆచరణ, ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనుకుంటూ కూడా 8 సార్లు, అమ్మవారు అష్టలక్ష్మి స్వరూపం కాబట్టి 8 సార్లు అమ్మవారి నామాన్ని చెప్పుకొని, ఇక అమ్మవారి పూజ చేసుకొని, మీకు శక్త్యానుసారము పులిహోర, పూర్ణాలు ఏదో, అంటే ఇక్కడ నైవేద్యం ఏం పెట్టమని ఏం చెప్పంటే పాయస ఘృతాన్నము, అంటే పాయసంతో కూడా ఘృతాన్నం, పంచభక్ష భోజ్య లేఖ్య శుష్కేర నారికేల సహిత పండ్లు నైవేద్యం పెట్టి, అమ్మవారు స్వరూపంగా అమ్మవారికి అవకాశం ఉండి ఆచార వ్యవహారం ఉన్న వాళ్ళు 9 తోరాలు కట్టు, 9 పోగులతో ఒక దారం పోసుకొని, ఆ దారంలో కూడా పుష్పం పెట్టుకొని 9 తోరాలు కట్టుకొని, అమ్మవారికి కూడా ఒక తోరం, ఇక్కడ 3 ఉంటారు. నేను మొదటే చెప్పాను, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంగా, అంటే నా రుద్రో రుద్రమర్చయ్యేది చేసేట ఆవిడే లక్ష్మీ స్వరూపంగా భావించాలి. అక్కడ ఉండే పరదేవత పరమేశ్వరి స్వరూపంగా భావించాలి. వచ్చిన ఒక ముత్తైదువకి, అంటే ఇక్కడ నేను మొట్టమొదటి చెప్పాను, కులం చూడరాదు, మతం చూడరాదు, ఎవరికైనా కూడా వాయనవచ్చు. కారులో దిగినాక ఒకలాగా, బండి మీద వచ్చినాక ఒకలాగా, నడుచుకుంటూ వచ్చినాక ఒకలాగా, ఆభరణాలు ఉన్న వాళ్ళకు ఒకలాగా. అమ్మవారిని ఆ విధంగా మీరు చూశారా, మీ ఇంటి నుండి లక్ష్మి వెళ్ళిపోతుంది, ఎటువంటి మార్పు లేదు, అందరిలో మీకు ఒకే భావం కనిపించాలి. అట్లానైతే అమ్మవారిని చూసుకోవాలి, భావంగా చూడాలి. ఎందుకంటే ఖచ్చితంగా భావన ఇది సత్యం అండి, సత్యం సత్యం పునఃసత్యం. వరలక్ష్మి వ్రతం రోజున మీరు ఎవరినైనా తక్కువ భావంతో చూసినా, ఎవరినైనా కించిత్ కినుక భావం చూసినా, అమ్మవారికి ఏం కోపం లేదండి. విష్ణుమూర్తి స్వామి వారిని కాదనే వచ్చేశారు. అలాంటి భక్తుడి దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి ఆవిడ ఒక్క క్షణం పట్టదు. ఆవిడ తల్లి అనుగ్రహించేంతకాలం. ఎందుకంటే ఏ పరదేవతా రూపంలో నీ ఇంటికి వస్తారో తెలియదు. నీకు చాదనైనన్ని శనగలు, అరటి పండ్లు, నీకు చాదనైతే చీర, ఒక్క అమ్మవారికి ఒక్క
ఒక్క ముత్తైదుకు మాత్రం పూర్ణాలు చీరె తోరము పెట్టి ఆవిని పూజించుకో, ఆవి లక్ష్మీ స్వరూపంగా. ఆ తర్వాత ఎంత మందికి పిలిచినా పసుపు కుంకుమ అంటే నీ 5వ ధనం సౌభాగ్యంగా నిలబడాలి కాబట్టి శుక్రవారం రోజున ఎంత విశేషంగానైనా కూడా మీరు దానం చేసుకోవచ్చమ్మా. భక్తి ప్రాధాన్యత ఎంత 5గురికి 9 మందికి 11 మందికి అలాగేనండి, మనకి సమయం మించిపోతుంది. అమ్మా రైట్, థ్యాంక్ యూ శాస్త్రి గారు. అంటే చాలా చక్కని విషయాలు ఈరోజు తెలియజేశారు. అసలు ఈ పూజ ఏ విధంగా చేసుకోవాలి, ప్రాముఖ్యత ఏంటి, అంటే ఆడంబరాలకి పోకుండా స్వీయ అలంకరణ కాకుండా భక్తి శ్రద్ధలతో ఈ పూజను నిర్వహించాలని చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు హరిప్రియ గారు. అలాగే ధన్యవాదాలు శాస్త్రి గారు. ఆడంబరాలతో భక్తితో కూడా చేసుకోండి అమ్మ తల్లి. అదే భక్తితోనే చేసుకోవాలి ఈ పూజ అని చెప్పేసి కోరుకుంటూ ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV. నమస్తే.